గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే పూర్తయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే అన్ని పోలింగ్ సెంటర్ల వద్ద లోపల ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మిగతా అందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. ప్రస్తుతం ఆర్ఓలు కూడా పోలింగ్ కేంద్రం ముందుకొచ్చి మరీ చెప్తున్నారు. సార్ చెప్పండి, ఎట్లా జరిగింది పోలింగ్, ఎంత పోలింగ్ అయింది? పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది సార్. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు. అందరూ అభ్యర్థులు, అందరూ ఓటేసే వ్యక్తులు ప్రశాంతంగా వాళ్ళు సమయంగా వచ్చేసి ఓటేశారు. ఎటువంటి తప్పిదాలు లేకుండా ఓటింపు ప్రక్రియ కొనసాగుతుంది. చాలా అద్భుతంగా ప్రజల యొక్క ఓటర్ స్పందన చాలా బాగుంది సార్. కౌంటింగ్ ఏ టైంకి స్టార్ట్ కావచ్చు? కౌంటింగ్ దాదాపుగా 2 గంటలకి స్టార్ట్ అయ్యింది సార్. లంచ్ తర్వాత కౌంటింగ్ టేబుల్ చేసేసి వార్డు వైజ్ కౌంట్ చేస్తాం. తర్వాత సర్పంచ్ కౌంట్ చేస్తాం సార్. నెక్స్ట్ గెలిచిన తర్వాత సర్పంచ్ గెలిచిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఉప సర్పంచ్ ఎన్నుకుంటారు సార్. దాన్ని కూడా కంప్లీట్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది సార్ పూర్తి. ఇది సమస్యాత్మక ప్రాంతంగా ఉంది కొంతమేర. ఇట్లాంటి ఏరియాలో కౌంటింగ్ ఏ టైం వరకు క్లోజ్ చేయగలరు? దాదాపుగా సార్ ఇది ఎక్కువ ఓటర్స్ ఉన్నాయి కాబట్టి దాదాపు 6-6:30 లోపు కంప్లీట్ చేసే అవకాశం ఉన్నది. ఒకవేళ టైం ఎక్కువ పోతే ఒక హాఫ్ అన్ అవర్, అర్ధ గంట పోవచ్చు, అంతకంటే ఎక్కువ పోదు. ఇది మనం చూడొచ్చు. ప్రస్తుతం ఆర్ఓలు అందరూ కూడా పోలింగ్ కేంద్రం బయటకు వచ్చి మరి వాళ్ళు అయితే చెప్తున్నారు. ప్రజలందరికీ కూడా ఓటర్లందరూ ఓట్లేసి వెళ్ళిపోయారు కాబట్టి కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ మొదలవుతుంది. ఎవరు కూడా లోనికి ఎలవలేదని చెప్తున్నారు. తెలంగాణలోని ముఖ్యంగా ఖమ్మం జిల్లా కావచ్చు, కరీంనగర్ జిల్లా కావచ్చు, మిగతా జిల్లాలతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయింది కాబట్టి కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు లంచ్ విరామం తర్వాత కౌంటింగ్ మొదలు పెట్టేందుకైతే ప్రక్రియ సిద్ధం చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీలు కావచ్చు, అలాగే సిపి సంబంధించిన అధికారులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో సమస్యాత్మక ప్రాంతాల మీద దృష్టి పెట్టారు. సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రతిదీ కూడా నోట్ చేస్తున్నారు. అలాగే పోలింగ్ బూతుల దగ్గర ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో, పీఓలు కావచ్చు, ఏపీఓలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అందరూ కూడా ముందస్తుగా ఒక ప్రణాళిక ప్రకారం కౌంటింగ్ కూడా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం పేరువంచలో ఉన్నాం. కల్లూరు మండలంలో ఉన్న పేరువంచి, ఇక్కడ మేజర్ పంచాయతీ. ఇక్కడ కొంతమంది ఏజెంట్లు కూడా లోపలికి వెళ్లేందుకు వస్తున్నారు. దాదాపుగా అన్ని పార్టీలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి పార్టీలు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఏజెంట్లుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కౌంటింగ్ కోసం వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. కానీ లంచ్ విరామం తర్వాత వీళ్ళు ఎలవ చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అధికారులు అయితే లంచ్ విరామం తీసుకున్నారు. పోలింగ్ పూర్తిగా పూర్తయింది.